హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కీర్తన కాగ్దపు. సో ఈ వీడియోలో మీరు వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు చూడబోతున్నారు. సో ఇట్స్ డే 1. ఇంట్లోనే చిన్న గణపతిని ప్రతిష్ఠించుకున్నాము. సో ప్రతిసారి ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని నేను ప్రిపేర్ చేసేదాన్ని, కానీ ఈసారి మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చాము. అండ్ ఈసారి 9 days ఇంట్లోనే వినాయకుడిని ఉంచాము. ప్రతిరోజు మమ్మీ లేదా నేను పూజ చేసేది. అండ్ మమ్మీ డైలీ ఏదో ఒక స్పెషల్ నైవేద్యం ప్రిపేర్ చేసేది. మోదకాలు, సిరా, దుబ్బకాయ, పులిహోర అలా. అదేంటో కానీ నేను పూజ చేసి నైవేద్యం పెట్టినప్పుడు చీమ వచ్చి ఇలా నైవేద్యాన్ని ఫాస్ట్గా తినేసేది. ఐ ఫెల్ సో హ్యాపీ. ఒక పాట పాడినమ్మా, మంగళారతి పాట పాడి. ఇంతమంది ఉన్నారు పాడి. మంగళం నిత్యైవ మంగళం దయాదే మంగళం నిత్యైవ మంగళం ఆసరికి కర్పూరయాన్యైవం సమర్పయామి దేవతాభ్యో నమః. జై బలో విఘ్నేశ్వర మహారాజ్ కి. చూశారు కదా మా పెద్ద వినాయకుడిని. ఇలా మా వినాయకుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేసి మంచి టైం స్పెండ్ చేసి వెళ్ళి వచ్చేవాళ్ళం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఇక్కడికి రావడం, ప్రతిసారి వెళ్ళడం, కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం. బట్ ఇప్పుడు ఆఫ్టెన్గా వెళ్ళడం కుదరకపోయినా వెళ్ళినప్పుడు మాత్రం మంచి టైం స్పెండ్ చేసి వచ్చేవాళ్ళం. అండ్ అందరు తెచ్చిన నైవేద్యాలు ఇక్కడ పెట్టారు. అండ్ మేము వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక నైవేద్యం తీసుకొని వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అండ్ మమ్మీకి ఏదైనా స్పెషల్ చేయాలని ఉంటుంది డిఫరెంట్గా. అండ్ చేసిన దాన్ని పంచడం అంటే నాకు ఇంకా ఇష్టం. ఇక్కడ తమలపాకు మాల అనేది ప్రిపేర్ చేస్తున్నాం మమ్మీ నేను ఇక్కడ బొట్లు పెట్టిస్తున్నాను, మమ్మీ మాల గుచ్చుతుంది. అండ్ ఇట్స్ డే 9 సరస్వతి దేవి పూజ అనమాట. సో అందరం వెయిట్ చేస్తున్నాం అయ్యగారు కోసం. మీన్ వైల్ సమ్ చిట్ చాట్స్. అండ్ ఫైనలీ అయ్యగారు వచ్చారు. 7కి మాకు పూజ అని చెప్పి 9కి వచ్చారు. ఎంత వెయిటింగ్, ఎంత పనిష్మెంట్ ఇచ్చారు. దేవుడు పనిష్మెంట్ ఇచ్చారు, అయ్యగారు ఇచ్చారో తెలియట్లేదు. అప్పటికే అలసిపోయాం అందరం.
లేట్ అయినా కానీ చాలా హ్యాపీగానే అనిపించింది. సో అయ్యగారు వచ్చాక పూజ చేసి దెన్ దీపాలు అన్నీ వెలిగించాము. దీపాలు వెలిగించి నైవేద్యాలు అందరికీ పంచేసి నైట్ 10 అయిపోయింది ఇంటికి రావడానికి. అండ్ హియర్ ఆర్ సమ్ పిక్చర్స్. అండ్ ఆ రోజు మమ్మీ ప్రసాదం మోదకాలు చేసింది. సో నేను కొన్ని గ్లిమ్స్ యాడ్ చేస్తాను. ఫుల్ వీడియో కోసం నా షార్ట్స్లో ఉంది, ఫుల్ ప్రిపరేషన్ చూసేయండి, లేదా నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అండ్ మోదకాలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇట్స్ డే 10, ద ఫైనల్ డే. చాలా బాధగా ఉంది నిమజ్జనం కాబట్టి, ఎందుకో తెలియదు చాలా ఏడుపు వస్తుంది, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ ఎందుకో తెలియదు నేను నా ఓన్గా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ప్రిపేర్ చేసినప్పటి నుంచి నాకు వినాయక చవితి చాలా ఫేవరెట్ అయిపోయింది. 10 days అలా పూజలు చేసుకొని సడన్గా వెళ్ళిపోతే ఏదో మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది.